చర్చికి ఎందుకు పిలుస్తున్నారు అంటే, కుదరని రోగమా ఏంటంట, కుదరని రోగమా, ఎంత నీకు షుగర్ తగ్గిందా అని అడగండి. ఆ మైక్ తీసుకొని కుదరని రోగమా అంటే, పాస్టర్ గారంటే మీకు షుగర్ పోయిందా అని అడగండి. నీకు కూడా బాలేదు కదా, నీకు కూడా షుగరే కదా. ఏదో ఎంబీబీఎస్లో గోల్డ్ మెడల్ తీసుకున్నట్టు బిల్డప్ ఒకటి. ఎవరు చెప్పారు నీకు అలా ప్రకటించమని? ఆయన ఎందుకు సిలువలో ప్రాణం పెట్టాడో చెప్పు. రోగాలతో సమస్యలతో నీకేంటి పని? నేను తిన్నదాన్ని బట్టి, నేను తాగిన దాన్ని బట్టి, నేను తిరిగిన దాన్ని బట్టి నేను రోగాలు తెచ్చుకున్నాను ఆయన బహుమానాలవి కదా. కుదరని రోగమా? కుదరదో. కుదిరితే ఆయన అన్యాయస్తుడు. ఎందుకని ఇలా కాదు ప్రకటించాల్సి ఉంది. కుటుంబాల సమస్యల, కోర్టులో కేసుల, ఎందుకు కేసు అయింది? సువార్త చెప్తుంటే కేసు పెట్టారా? లేదే. నేనేమంటున్నాను అంటే, మన జీవితంలో కష్టం లేకుండా చేసేదానికి ప్రయాసపడుతున్నారు ఈరోజు పాస్టర్లు. నో, చచ్చిన తర్వాత కష్టం లేకుండా చేయడానికి ప్రయాసపడాలి. జీవితంలో కష్టాలు సుఖాలు ఉంటాయి, ఇదిగా తీసేయాల్సింది. ఇక్కడ చనిపోయిన తర్వాత కష్టం లేకుండా చేయడానికి ఇక్కడ ప్రయాసపడాలి. మనల్ని ఏం చేశారు? చనిపోయిన తర్వాత ఎవరు చూస్తారని ఇప్పుడే ప్రకటిస్తున్నారు. అన్నీ ఈ చర్చకి వస్తే అన్నీ పోతాయంట, ఏ కష్టం ఉండదంట. నమ్మకండి, దేవుడు తాను ప్రేమించే వారిని శిక్షిస్తాడు. బయట వాళ్ళకి ఒకంత పనిష్మెంట్ ఉంటే మనకు రెండింతల పనిష్మెంట్ ఉంటుంది. బయట వాళ్ళు చూచున్నట్టు వదులుతాడేమో కొన్ని సందర్భాల్లో, మనల్ని మాత్రం చూచుతున్నట్టు వదలడు ఆయన. ఖచ్చితంగా పట్టించుకోరు, ఎందుకంటే మనల్ని ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తున్నాడు.